నమస్తే. 2025 సంవత్సరంలో ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి గనక మనం చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ ఒక బెస్ట్ మంత్గా మీ లైఫ్లో ఉండబోతుంది. ఏ ప్రకారంగా చూసినా కానీ చాలా అనుకూలంగా ఉంది. విపరీత వేద ఇలాంటి ముఖ్యమైన ఆస్ట్రాలజికల్గా ఉన్న సిగ్నిఫికేషన్స్ అన్ని కన్సిడరేషన్ చేసిన తర్వాత మీకు 10వ ఇంట్లో 11వ ఇంట్లో సూర్యుడు కుజుడు ఉండటం వల్ల విశేషంగా వృత్తిలో చాలా చక్కగా రాణిస్తారు. జాబ్లో చాలా చక్కగా బాగుంటుంది. మీరు కావాల్సిన ప్రతి విషయాన్ని మీ బాస్తో చక్కగా చర్చించుకొని మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 11వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్నాదమ్ములతో చాలా చక్కగా హుందాగా హ్యాపీగా గడిపే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే బుధుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల కొన్ని పనుల్లో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే ఈ మాసం అంతా సంపదలతో కూడుకుని ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి మంచి మాసంలో మీరు చాలా రోజుల తర్వాత రాబోతూ ఉన్నారు. ఈ మంచి మాసంలో మీరు చక్కగా వరమహాలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కనుక జరుపుకుంటే అమ్మవారి కృప వల్ల ఎలాంటి కష్టాలున్నా కానీ పోయి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా గమనించండి, 27వ తారీఖు వినాయక చవితి జరుపుకోవటం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఈ రాశి వాళ్ళు మీకు బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. అనుకున్న పనుల్లో సిద్ధి వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. ఇవన్నీ సెలబ్రేట్ చేసుకొని ఆధ్యాత్మికంగా ఉండి మీరు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతోటి వెలుగొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.